నిజానికి బ్రహ్మ విద్య చాలా సులభమైంది. తనను తాను పోగొట్టుకోవడానికి ఇది సులభతరం కన్నా సులభం. దీనిని ఎవరూ బోధించరు. మరి నేర్చుకోవడానికి ఎవరు ఇష్టపడుతున్నట్లు? దీనికి బోలెడంత శ్రమ అవసరం. అభ్యాసి తనకు తానే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది గురువర్యుల పని కాదు. పూర్వకాలంలో బ్రహ్మ విద్యను నేర్చుకునే విద్యార్థి ఋషుల సాంగత్యంలో చాలా కాలం గడుపుతూ వారిని సేవిస్తూ ఉండేవాడు. అప్పుడు కూడా తనను తాను తొలగించుకున్న వానికే ఋషులు దానిని నేర్పేవారు. వేదిక మీద నుండి సామాన్య ప్రజలకు బోధించేది ఆధ్యాత్మికం కాదు. ఆధ్యాత్మిక సాధకులు ఎప్పుడూ కొద్దిమందే ఉండేవారు. గురువులు మరీ కొద్దిమంది ఉండేవారు. బ్రహ్మ విద్య ప్రతి ఒక్కరి జన్మ హక్కు అన్నది నిజమైన అది తనంతట తాను ప్రతి ఒక్కరికి లభ్యం కాదు. సోమరితనాన్ని, లోలత్వాన్ని తొలగించుకోలేనివాడు బ్రహ్మ విద్యకు అర్హుడు కాదు. ఎవరైతే ఇతరమైన అన్ని విధులను నిర్వహిస్తూనే లక్ష్యంపైన దృష్టిని నిలుపుతారో వారే బ్రహ్మ విద్య యొక్క నిజమైన అన్వేషకులు లేదా విద్యార్థులు అవుతారు.